పరిశుద్ధుడు పరిశుద్ధ ప్రార్థన చేసింది కదా, పక్కన చూస్తాడు. రేపు ఆదివారం పైసలు నా బాగున్నావా ఉన్నాను అన్నారు కదా, పక్కన ఏమంటారు సార్ అదే చెప్పి ఇద్దరు వందనాలు మళ్ళీ వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను నాకండి ఏమంటారు. ఎందుకు బయటికి వెళ్ళగల నేను ఏమొచ్చింది అసలు మళ్ళా ఉండవద్దు. ఈ చోటని పూర్వం ప్రవేశింపలేదంట, ప్రవేశింపలేని వారు బయట ఉన్నారు. దేవుని ఆ మందిరంలోకి ప్రవేశింపబడ్డము మనము దేవునితో ఉన్నాము. ఎవరితో ఉన్నాం? మందిరంలో ప్రవేశిస్తాం కాదు, మందిరంలో దేవునితో ఉన్నాం. దేవుడు జనాంగంగా మనం ఏర్పరచబడ్డాం. హల్లెలూయా. చూడండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ మాట. పవిత్రుడును నిర్దోషియు. నేను చెప్పింది ఏమన్నా నా సొంతం చెప్పాను, కొంచెం తప్పు చెబుతున్నాడు. ఒక్కొక్కటి చిన్నగా త్వరగా బాధలు ఒక్కొక్కటి చూడండి, వినండి. ఎంత ఎన్ని రకాలు చెబుతాడు వినండి, చదవండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ఎవరంట? ప్రత్యేకముగా. ఆయన అసలు ఊరితోనూ కలవడం, పాపిస్తే పాపిని కూడా ప్రేమిస్తాడు, పాపబంధకాల నుండి విడిపిస్తాడు. నీలో పాపం ఉందా ఒప్పుకో, నీలో తప్పు ఉందా ఒప్పుకో, నీలో నిష్కపం ఉందా తుడిచివే. ఏముందా? రక్తంతో కడగబడ్డావు. నువ్వు ఆలోచించేది కరెక్ట్ కాదు, మీరందరూ కలిసి రావాలి. జతలుగా రమ్మన్నాడు. తల్లి పిల్ల భర్త అందరూ కలిసి మందిరంలో ఉండాలి. దేవుడు మందిరంలో ఒక్క దినం ఉంటే 1000 దినాలు. ఎన్ని సంవత్సరాలు? ఒక్క దినం ఉంటేనే. మరి మనం ప్రతి దినం ఉంటున్నాం. 6 దినములు ఆయన పనిచేసి 7వ దినం విశ్రాంతి దినములో ఆయన మనల్ని ఇచ్చాడు. విశ్రాంతి దినమును ఆశీర్వదించను అని ఉంది ఆదికాండములో. శనివారం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఉన్నట్టుంది. నేను రాత్రి మళ్ళీ రాస్తా బైబిల్ మళ్ళీ రాస్తాను. చదవటం కాదు, బైబిల్ రాస్తా. ఇప్పుడు మీరు రాస్తున్నారా? చదవటమే లేదు అన్నయ్య, రాయటం రాబోయ్యమంటారా? దేవునికి స్తోత్రం. చదవటమే లేదు మాకు. అర్థం 7వ దినం ఏ దినము? విశ్రాంతి దినమున ఆయన ఆస్వాదించాడు. విశ్రాంతి దినమున ఆయన ఆశ్రయించాడు, దాన్ని ఆస్వాదించాడంట. రెండవ అధ్యాయం 6, 7 ఉంటుంది అన్నమాట. దేవుడు 6 దినములు పనిచేసి 7వ దినమున ఆశీర్వదించెను. 7వ దినాన్ని ఏం చేస్తాడు? నువ్వు 6 దినాలు పని చేయి, ఏదన్నా చేయి, దేవుడు పనిలో ఉండు, నీ పని చేయి, కుటుంబం ప్రార్థన చేయి, కుటుంబంలో అన్ని ఉండు. కానీ నువ్వు బయట చేసి దేవుడితో యథార్థంగా కలిసి యథార్థంగా నడిచావే, అవన్నిటినీ 7వ దినాలను గడపక్క తెలుసా? దేవుడి మందిరంలోకి నీవు వస్తావు. వచ్చినప్పుడు దేవుడు వాటన్నిటిని బట్టి నిన్నేం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కనపడిందా మీకు? కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధ చెప్పాను. 2వ అధ్యాయం 2వ వచనంలో చెప్పు. 2వ అధ్యాయం 3వ వచనం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మీరు ఉంటున్నారా? 6 దినాలు పనిచేసి 7వ దినం మీ అందరూ కలిసి వస్తున్నారా? 7వ దినం మందిరానికి ఎందుకు రాదుసా? మీరు బయట చేసిన పనుల మీద పడ్డ భారం, మీరు దేవుడికి వారం అంతా 6 రోజులు చేసిన ప్రార్థనలు అన్నీ కలిసి దేవుడు అంటాడు, 7వ దినాన నువ్వు దేవుడి మందిరంలోకి వచ్చాక అన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యాడుంటే ఆశీర్వదిస్తాడు 7వ దినం? యాడుంటే? ఇప్పుడు చర్చిలో లేని వాళ్ళందరికి ఆశీర్వాదం వచ్చిందా? రేపు పొద్దున నడువులు ఇప్పుడు రాబోతున్నాను నాకు ఫోన్ రాకుంటాడు. ఏందమ్మయ్యా అంటే ఎవరు పని చేసింది వారికి ఆశీర్వాదం. నేను వచ్చాక మా ఇంట్లో మా అబ్బాయిని ఆశీర్వదించాడు ఆయన. ఎవడైతే వస్తాడో 7వ దినం వాడిని పరిశుద్ధపరుస్తాడు. ఉత్త ఆశీర్వాదం కాదు, మళ్ళీ ఆ కుటుంబం పరిశుద్ధ. వాక్యాన్ని బాగా ధ్యానించాలండి, ధ్యానించాలి. అవసరంగా భక్తులు చదువుతూ ఉంటే లోతుకు తెలుసుకుంటాను. అప్పుడు నేను ఆత్మ నడిపింపు వచ్చింది. నీలో ఎవరైనా సరే ఇంటికాడ ఉంటే ఊరుకో, ఇంటికాడ ఉంటే ఎప్పుడు ఊరుకో, ఓడుకొని వచ్చేయటమే. నేను మా ఇంటికి తాళం లేదు. ఒకరోజు తాళపూర కనపాలా, తాళం దొరికింది, తాళపూర కనపాలా. ఏం చేయాలా? ఏం చేసేది? దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు తెలుసా? నీ ఇంటికి కలిగినది అసలు తుప్పు పట్టి మాడి మసికొట్టుకుపోయిన దేశ బయట ఉన్నా సరే ఆజ్ఞ లేనిది అది కూడా బయటికి పోతుంది. గడిపెట్టి నేను వెళ్ళిపోయాను చర్చి. పొలం తీసుకొని చర్చికి వచ్చేసి గడిపెట్టేసి తాళం వేళ మళ్ళీ నేను వెళ్ళేసరికి 3:40. అసలు నా బండి పెట్రోల్కి మూత లేదు. అసలు మూత కొట్టేది మహానుభావం. మా వాళ్ళందరూ మహానుభావం. అసలుకే ఒక్కలు డొక్కలు గుంతలు పోకుండా పైకి వస్తున్నాడు. మళ్ళీ దాన్ని మొక్క కడతాడు. నాకు దొరికే వాళ్ళంతా మంచి వస్తుంది. దేవుడికి మహిమ. దాని మూత ఎప్పుడు చూసారా? నేను ఏడబట్టి ఆడపోతా, అన్ని ప్రాంతాలు ఏడబట్టి ఆడపోతాను. పెట్రోల్ ఉంటున్నది, మూత పిల్లలు ఉంటాయి. మరి ఇప్పుడు దాకా అయిపోయి పెట్రోల్ అని పోతుందని ఆ బండిలో పోతురా ఎందుకు? మరి మీరు ఎందుకు ఉండట్లట? ఎందుకు ఉండట్లేదంటే మీలో ఇల్లే వాక్యం, ఇల్లే ప్రార్థన, ఇల్లే ఎవరో ఒకళ్ళు ఇంట్లోనే ఉండాలా? ఇది ఒక డ్రామా ఉంది. ఇంట్లోనే ఉండండి, అట్లీస్ట్ మీరు ఇళ్ళలోనే ఉండండి. అందులో కొంచెం వాడు దేవుడు ఆస్వాదించి పరిశుద్ధపరుస్తాడు. మీ పని ఆ సంఖ్యలో ఆకలి వచ్చింది. మనం ఏమన్నా మత్తయి వార్తలోనో లోకాసు వార్తలోనో లేకపోతే కీర్తన గ్రంథంలోనో లేము. దాదాపు వచ్చేసి ప్రకటన గ్రంథం ఎప్పుడు ఏమి సంభవిస్తాయో కూడా తెలియదు. ఎవడైతే ఆయనతో ఉండి ఆయనలో కట్టబడతాడో వాడు పరిశుద్ధపరచబడతాడు. హల్లెలూయా. చూడు అయిపోయింది వాకింగ్ కూడా. ఈ వారం అంతా పరిశుద్ధాత్మ దేవుడు సింపుల్గా మిమ్మల్ని వదిలేస్తాడు. అంతే అంటావు, నువ్వు ఎప్పుడు మాట్లాడలేదు అనండి అనుకుంటావా? హల్లెలూయా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 5వ అధ్యాయం 21వ మాట. 2వ కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అవునట్లు పాపమెరుగని ఆయనను మన కోసమే. హల్లెలూయా. ఏ పాపం ఎరగని పావనామూర్తి ఆయన. మన పాపాలకి ఆయన పాప పరిహారార్థమై ఉన్నాడు. ఏమయ్యాడు? మన పాపాలకి ఆయన పాప పరిహారార్థమైపోయాడు. అంటే బలి అయిపోయాడు. బలి
రక్తాన్ని చిందించాడు, శరీరాన్ని తూట్లు తూట్లుగా పొలంలో నాగలు పెట్టి దున్నబడ్డ శాలవగా అయిపోయింది. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఏ కిరీటం? ముళ్ళ కిరీటం పెట్టారు. ఊరి మీద శరేపులు పరిశుద్ధాత్మ దేవుడు అందరూ కలిసి పైన ఉండగా దూతలు మహాదూతలు అందరూ కలిసి పరిశుద్ధుడు 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 అని కలిసి నజరేయుడకు యేసు, ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టింది నీవేనా? దేవుడితో లేకపోతే నువ్వు కిరీటం ధరించిన దానివి నువ్వే అవుతావు, నీవే అవుతావు. దేవుడిని హెచ్చరించావంటే నీలో తప్పులు నువ్వు చూసుకోకుండా దేవుని లోపాలు ఎత్తుకులాడుతున్నావా? దేవుడు నా వైపు చూడట్లేదు అంటున్నావా? విభజింపబడ్డ స్త్రీని తరిమే వాళ్ళందరూ కలిసి ఆయనను వదలక అడుగుతుంటే స్త్రీని పాపాన్ని నుండి విడుదల చేశాడు. తరిమిన వారిని తిరిగి చూడకుండా దేవుడే తరిమించాడు. హల్లెలూయా. మరి నీవు ఇంకా తరిమింపబడతానే ఉన్నావా? లేదా తరిమే వారిని దేవుడు వైపు నీవు చూసిన వారి ఎడల నిన్ను తరిమే వారందరినీ దేవాది దేవుడు తరివేస్తాడు. హల్లెలూయా. దేవాది దేవుడు తరివేస్తాడు. నువ్వు ఎప్పుడు వస్తున్నావా? దేవుడికి ఎప్పుడు యథార్థం వస్తున్నావా? చర్చిలోకి వెళ్తారు. ఈ మధ్య చర్చిలోకి వెళ్తే కుర్చీలు ఉండాలి. ఏముండాలా? కుర్చీలు ఉండాలి. సరే కుర్చీలు వేసేది కుర్చీలు ఎక్కడ కూర్చుంటాడు సార్? వాళ్ళ కాలు మీద కావాలి, వాళ్ళ గోడ మీద కాలు పెట్టదు. తేడా ఇంట్లో సినిమా హాల్లో కూర్చుంటారు. చర్చీలు గోడ మీద కాలు పెట్టదు, కాలు మీద కాలేదు. ఎవరు ఎదురుకున్నావు తెలుసా? నీ ఎదురుంది ఎవరో తెలుసా? ఎవరున్నారు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి నీ మీద చూపు దృష్టి పెట్టాడు అనుకో, దృష్టి పెట్టినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో చూస్తాడు. అందుకే స్త్రీలకి ఎలా ఉండాలి? స్త్రీలు తల మీద ఏం కప్పుకుంటారు? మరి పురుషులు ఏం చేస్తున్నారు? అలాంటుకొని శుద్ధపరిచి దేవుడి ఆత్మ చేత స్త్రీలైనా పురుషులైనా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి, లోబడి ఉండాలి. మీరు పనికి వెళ్తారు, మీ మేత ముందు కాలిన కాలంటావా? ఉద్యోగానికి వెళ్తావు, నీ ఆఫీస్ ముందు కాలిన కాలంటావా? టీ కూడా పక్కన ముందు కూర్చొని కూర్చోడు వదిలే సార్, ఎందుకు మనమంటే అని ఇంకో రూపాయి ఇస్తాడే ఉన్నది. వాడు ఎత్తుడో ఏదో తెలియదు, అసలు తేడా వచ్చి ఉద్యోగం బీకేస్తాడు. ఏం చేస్తాడు? ఉద్యోగం బీకేస్తాడు. కానీ దేవుడు నిత్య జీవం ఇచ్చేవాడు. ఆయన దగ్గర అన్ని వేళల నీవు ఎలా ఉండాలో లోబడి ఉండుగాక. తనను తాను తగ్గించుకున్నవాడు ఏం చెప్పాలి? ఏం చేస్తాడు? అతను చెప్పండి. మీరు హెచ్చింపడతాయి. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. హల్లెలూయా. మనం ఎప్పుడు మనం తగ్గే ఉంటాం. జనాలకి ఏముందిరా, వాళ్ళకి వాళ్ళు అంటానే ఉంటాం. మళ్ళీ కొద్ది రోజులు తర్వాత ఇయ్యిందిరా, అసలు వాళ్ళు అంత అనుకున్నామే, అయిపోయా అనుకున్నామే. ఏంది ఇల్లు అంటే మనం ఎవరిని ఎత్తుకులాడుతున్నాం? మనం ఎవరితో ఉంటున్నాం? మనం మొదట ఎత్తుకులాడుతున్నాం. మనకు మొదట లేదు, ఆఖరి లేదు. మొదటి ఆఖరి ఒకటే, యేసు నామము. యేసు నామమును ధరించిన మనము, పరిశుద్ధాత్ముడితో సహవాసంతో ఉన్న మనము, పరిశుద్ధాత్మతో నింపబడ్డ మనము, పరిశుద్ధపరచబడ్డ మనము, 7వ దినమున మనల్ని పరిశుద్ధపరచడమే కాదు, ఆయన సమస్త ఆశీర్వాదములను స్వతంత్రించుకునే లాగును దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాడు మనల్ని.
మనం ఆశీర్వదించబడ్డ బిడ్డలం, పరిశుద్ధపరచబడ్డ బిడ్డలం. హల్లెలూయా. చూడండి, మొదటి పేతురు 2వ అధ్యాయం, మొదటి పేతురు 2వ అధ్యాయం 22వ మాట. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును. హల్లెలూయా. ఆయన పాపము, ఆయన నోట ఏ కపటము, ఏ కపటం లేదు. ఎవరన్నా వచ్చారనుకో, కపటం లేని ప్రేమ ముద్దాడు. అయ్యా నేను ఈ బంధకాల్లో చిక్కుకుపోయాను కానీ ఆయన ఎంత జాలి పడతాడు చూస్తాను ఎమ్మటే. అస్సలు అక్కడ ఉన్నదే కదా. యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? స్త్రీ, వ్యభిచరింపబడ్డ స్త్రీని అందరూ పరిచయాలు, సిద్ధికాయలు అందరూ కలిసి తీసుకొని వచ్చి ఆయన వదలగాడుతున్నారంట. మేము మోసే ధర్మశాస్త్రం ప్రకారము రాళ్లతో ఏమని రొట్టి చంపేస్తావు, మరి నువ్వేం తీర్పిస్తావు? మన మూల వాక్యం అదే ఇవాళ. యోహాను 8వ అధ్యాయం 7వ మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ మాట. వదలకుండా అడుగుతున్నారంట ఎవరు? పరిచయులు. వదలకుండా ఏం తీర్పిస్తావు అని. ఆయన ఒకే తీర్పు, నేల మీద రాయాలా, నేల మీద కూర్చొని నేల మీద మొత్తం రాశాడంట. ఏంది నేను చెప్పకుండా నేల మీద రాస్తున్నాడు అనగానే కింద చూస్తే ఏముంది? హల్లెలూయా. వారితో చెప్పి కింద నేల మీద రాస్తున్నాడంట. కింద నేల మీద రాయగల, కింద చూడగలనంట. అక్కడ ఉన్న ముసలోళ్ళ కాడ నుండి, చిన్న పిల్లల కాడ నుండి ముసలోళ్ళ దాకా పెద్ద కుక్కలు పరిగెత్తారంట. ఆమేన్. హల్లెలూయా. ఏ పాపం జరగడాయన, నువ్వు వచ్చి యథార్థంగా అయినాడు. అపోస్తలు అందరూ వచ్చారు. అపోస్తలు 12 మంది ఏర్పరచుకున్నాడు. వాళ్ళని నిలబెట్టాడు, ప్రార్థనతో నింపాడు, శక్తితో నింపాడు. వాళ్ళందరినీ ఆయన పనిలో నింపాడు, పనిలో తిప్పాడు, పరిచయ ధర్మం నేర్పించాడు. ఆయన వెళ్ళడమే కదా, ఆయన వెళ్ళాక పరిశుద్ధాత్ముడు దిగొచ్చాక పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 6వ వచనంలో చూడు. నింపబడి, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 6వ మాట. అంతటా పేతురు, వెండి బంగారము నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మా దగ్గర ఒకటి ఉంది. ఏముందనుకున్నా? ఆయన మనసులో కానీ మాటలో కానీ నిష్కరణం ఉండదు, నిష్కలత్వం ఉండదు, దాస్వాటం ఉండదు. నువ్వు యథార్థం ఉంటే ఎమ్మంటే అడగానే, ప్రభువా అనగానే అంటే నీతో మాట్లాడతాడు. ఇక్కడ పేతురు, యోహాను పట్టపగల 3 గంటలు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని పుట్టివాడైన ఒక మనుషుడు మోసుకొనబడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళువారిని ఏమడుగుటకు, భిక్షమడుగుటకు కూర్చున్నాడంట. కూర్చొని అందరిలాగా చూస్తుంటే పేతురు, యోహాను అక్కడ వచ్చారు. ఎటు? ఆ దేవాలయం దగ్గరికి రాగానే అందరిని చూసినట్టే పేతురుని యోహాన్ని భిక్షమిస్తారేమో ఏమన్నా అని చూశారట. యోహాను పేతురు ఆ భిక్షమే అడిగేవాడిని వెళ్ళి చూసి పేతురు అన్నాడట, ఏమన్నాడు? వెండి బంగారములు మా యొద్ద లేవి గాని మాకు కలిగినది అదేందో తెలుసా? ఏ పాపం ఎరగని వాడు, నిష్కలంగా ఉన్నవాడు, తను మాట్లాడునది యథార్థంగా మాట్లాడువాడు, ఆయన పలికితే చాలు నీవు ఉన్న చోటనే ఆశీర్వదించబడతా.
నీవు ఉన్న చోటనే నీకు స్వస్థత వచ్చింది. ఆయనే నజరేయుడగు యేసు. కొట్టి చెప్పట్ల నజరేయుడగు యేసునా మాకు కలిగినదే నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఆమేన్. పుట్టినది మొదలుకోనంట పాపం ఆ పుట్టివాడు ఈ దేవాలయం దగ్గర అడుక్కుంటూనే ఉన్నాడు. ఎవరన్నా భిక్ష పెడతారని అడుక్కుంటానే ఉన్నారు. కానీ స్వస్థత కలిగిస్తారని ఎవరైనా అనుకో చూశాడా? కానీ అతను ఆశ చూడు, దేవుడి ఆత్మను పొందుకొని దేవుడితో నడిచిన పేతురు యోహాను ఆ దేవాలయానికి వెళ్ళారు. మా దగ్గర నువ్వు చూస్తున్నట్టు వెండి బంగారములు మా దగ్గర లేవు. ఏమి లేవు. పాస్టర్ గారు వస్తే నాకు పెళ్లి కొత్తాడేమో, మా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళాము, పాస్టర్ గారు లక్ష కట్ట లక్షలు ఇస్తారు. లక్ష్యం పాస్టర్ గారు దగ్గర లక్ష్యం ఉండవు. పాస్టర్ గారి దగ్గర ఒకటి ఉంది. అది నీవు అడుగున్నది కాదు. నీవు అడుగుదానికన్నా ఊహించుదానికన్నా అత్యధికమైనది. అదే నజరేయుడగు యేసు. ఆ నామములో పాస్టర్ గారు పరిశుద్ధాత్మతో నింపబడి నీకు ప్రార్థన చేస్తే నీకు ఏది రావాలో అది ఖచ్చితంగా నీ ఇంటికి వచ్చింది. నువ్వు ఏ బాధల్లో, ఏ చింతల్లో, ఏ అనారోగ్య సమస్యల్లో, ఏ వేదనలో నీ బిడ్డల కొరకు ఏది కొరకు అయితే నీవు మందిరానికి వచ్చి అడిగి ఉన్నావో, వెదకు అనుకున్నావో, నీవు వెదకంది దొరకడానికి కావలసిన వాడు నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. ఆయనే. ఆమేన్. హల్లెలూయా. నజరేయుడగు యేసు వచ్చున్నాడు. రావట్లేదు. అవదేమో అనుకో బాకి. ఎప్పుడు కూడా పుట్టినది మొదలుకొని పుట్టిన కాదు అనుకుంటాను. పుట్టివాడయ్యి చూడు మరి ఏ రోజు ఓర్పు స్నానం పోలా, మీకు నాకు ఇంకేముందో ఏందో అనుకోవాలా, సర్దామా పొందుదామా అనుకోవాలా. వాడు ఆశ నిరాశ కాకుండా కూర్చొని అడుక్కుంటానే భిక్షాటన చేస్తున్నాడు. పేతురు యోహాను వచ్చారు. నీవు యేసునామమున, ఏ నామమా? నజరేయుడగు యేసునామమున లేచి నడు అనగానే దప్పకు లేచి నడుచుకున్నాడు. దప్పకు లేచి ఏ సమస్యతో నువ్వు ఉన్నావు చెప్పు. ఆడ పుట్టిన మొదలుకొని పుట్టివాడే లేచి నడిచినప్పుడు ఒక్క నోటి మాటకి నువ్వే సమస్య? అనారోగ్యమా, ఇంటి విషయమా, బాధ్యతల, బరువుల, పిల్లల పెళ్ళిళ్ళ, ఏది చెప్పు? పొలమా, మనుల, మాణిక్యాల, రత్నాల, వజ్రాల, ఏంది కాదు. మొత్తం దేవుడు స్వాధీనంలో ఉన్నాయి. అన్ని దేవుడే పుట్టించాడు. అన్నిటినీ దేవుడే. నేను సేవలోకి వచ్చాక దేవుడు అసలు నేను అప్పగించిన పని ఏంది, నువ్వు చేస్తున్న పని ఏంటంటే చేసే పేటు పనులు కూడా వదిలేసా, సొంత పనులన్నింటినీ వదిలేసా. పనులన్నీ వదిలేసి ఇంట్లో ఏమన్నా తెలుసా? మా అమ్మ నువ్వు పని కూడా మానేసావు, ఇల్లు ఎట్ట కలిసింది, నేను ఒక్కదాన్ని చేయాలా? ఒక్కటే కాదు, మా అమ్మ అందరూ కలిసి ఏదో పని చేయొచ్చు కానీ ఆ పని వచ్చి అంటాం. ఆ వెళ్ళాము నన్ను గీటు అన్నం కూడా పెట్టుకుంటూ అన్నం కూడా దొరకలా నాకు. అమరావతి, పెద్ద ముద్దులు అన్ని ప్రాంతాలు తిరిగి వస్తూ ఉండేవాడిని. ఓ రోజు అన్నం కూడా లేదు. కన్నీటితో ప్రార్థన చేస్తుంటే నైటు 12ంటికి ఒక రోజు మా తమ్ముడంట మా అమ్మకి అడిగినప్పటికి పెళ్ళిగా పెళ్ళి కాలేదనుకుంటా. పెళ్ళైందా? పెళ్ళి మా తమ్ముడు మా అమ్మకంతా నూడిల్స్, చికెన్ నూడిల్స్ తెస్తున్నాడంట. ఎన్నింటికి తెచ్చాడు? వాడు 10ంటికి తెచ్చాడు. నేను ప్రార్థన 12:30 చేశాను. ఆకలి అవుతుంది, బయట ప్రార్థనకి వెళ్ళి వచ్చా. 12:30 చేశాను. చూడు వీళ్ళు తిన్నారో తినలేదో దాన్ని ఎక్కువ మిగిలిచ్చారో అప్పుడు ఫోన్ చేసుకున్నాం. దేవునికి మహిమ కలుగును కాక. నీవు తినేటప్పుడు గుర్తురాలా? నేను దేవుడు అప్పుడు గుర్తు చేశాడు. అదే నూడిల్స్ తెచ్చా, చికెన్ నూడిల్స్. నేను తినలేదు, నేను తీసుకొస్తా కానీ కిందకి రా తీసుకుంది కానీ అంది. దీపకాన్ని చింతన్నప్పుడు టికెట్ తీసుకొచ్చాను. ప్రార్థన చేసుకుందాన్ని, ప్రార్థన చేసుకొని నాకు తిన్నా.
అట్టా అయిన తర్వాత ఇంకో రోజు అర్ధరాత్రి 12కి అట్టా అయ్యి మళ్ళీ 12:30 ఒకటింటి అప్పుడు ప్రార్థనలో గడుపుతా ఉంటే నువ్వు లేచి బయటికి పోవాలి, నువ్వు లేచి బయటికి పోతున్నప్పుడు అని వారు మాట్లాడదు. అసలు మనం పడితే అడగని పడలేదు. ఆయన సముద్రం ఎదుర్కొని కాన్నాడు, సముద్రంలో కాదు గుర్తులేదు, లేదు ఏ చేత కాలు వేస్తున్నాము, నువ్వు మాట భయపడతలేదు, లేక కూడా చేయదు. ఏం బయటికి పోమన్నాడు, తలుపు గడిపెట్టి వీళ్ళందరూ తర్వాత తలుపు గడిపెట్టాను, వెళ్ళిపోయాను. నడుచుకుంటూ వెళ్ళిపోయా, బండి కూడా ఇలా బండి తీసినా వెళ్తారేమో, నడుచుకుంటూ వెళ్ళిపోయా. పోతా ఉన్నా గడిలో కట్టలు కూడా దాటిపోయా. కట్టలు నడుచుకుంటూ గాడి పెడపోయా, అరండాలు పెడపోయా. అరండాలు పెడ మెయిన్ రోడ్డు మీద షాపులు ఉంటాయి చూసారు. అరండాలు పేట తాగుతారు, పోలీస్ స్టేషన్ ఎందుకు తిరుగుతారు కదా. బట్టలు ఆడే ఉన్నాయి, కళ్యాణ జ్యువెలర్స్, కళామందిరం, మీకు కావాల్సిన ఆడే ఉన్నాయి. మీరంతా అది చూస్తారు. సండే మార్కెట్ కూడా ఆడే ఉన్నారు, బాగా చూస్తారు. చేతులు వస్తానే మార్కెట్ కొన్న అసలు నేనేమడుతున్నా ఇద్దరు చేతులు వస్తాను కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒప్పుకుంటే మంచోళ్ళు ఒప్పుకోండి, అట్లా ఒప్పుకోకుండా అట్లా ఒప్పుకున్నారు. దీనులైన వారు మీరు ఇబ్బంది ఏం లేదు. అక్కడికి వెళ్ళా టైం 1:30 అయింది, అయిపోయింది. వాక్యం శబ్దం సాక్షి 1:30 అయింది. అరండాల పేట మెయిన్ రోడ్డుగా పెద్ద షాపులు, 4వ లైన్ దాటాక 5వ లైన్ 6వ లైన్కి, 4వ లైన్ 5, 6వ లైన్ కూడా కాదు, 4, 5, 6 అంతే. మూడింటి మధ్య పెద్ద షాపులు ఉంటాయి. ఆ పక్క చూసారా, మెట్లు ఎదురు పెద్దవి ఉంటాయి. వరండాల షాపులు బస్సుగా దాడ అడుగులో కొనుక్కుంటారు బాగా. వరండాల పేట ఎవరు అడుక్కునే వాళ్ళు, ఏ దిక్కులేని వాళ్ళు అలా భగవంతు అడుక్కుని నైట్లో షాపులు కొనుక్కుంటారు బయట. ఆడ పోయి నిల్చున్నా, ఇంకేం మాట్లాడలా. ఇది ఎడదా తెచ్చాడు, ఆత్మతో నడిపించాడు, ఎక్కడికి వచ్చా ఇప్పుడు ఏం చేయాలనుకోవాలి, ఏం చేయాలో ఎడ తెచ్చాడు పోగలే 2 నిమిషాలు ఎడ తెచ్చాడు ఒక్కొక్కరిని ఎదురుగా వాళ్ళని చూపించాడు. పోయి వాళ్ళ మధ్యలో పట్టుకోవాలి. ఎవరున్నారా, ఇప్పుడు ఆకలి లేక అడుక్కునే వాళ్ళు పడుకొని ఉన్నారు. నేనేమో ఆకలితో ఉన్నాను. తిరిగి వచ్చా, ప్రార్థనలో ఉంటే ఆడ వేసుకుని నడిపించాడు. పోయి వాళ్ళ మధ్యలో కొనుక్కోపోయినా వాళ్ళ మధ్యలో పోయి కొనుక్కున్నాను. దాదాపు డిసెంబర్ నా దగ్గరికి వచ్చింది. నవంబరు ఆ టైం చలి పడుతుంది. పోయి వాళ్ళ మధ్యలో కొనుక్కున్నాను. ఒక ఆయన పట్టా కప్పుకున్నాడు, వాళ్ళ కాడ ఏమంటుంది ఒక రోడ్డు మీద ఏమవుతుంది లాక్కుంటారు. ఫ్లెక్సీలు అనేది కప్పుకుంటే ఆ ఫ్లెక్సీలో కొంచెం గ్యాప్ ఉంది తక్కువగా, దాని లాక్కు నేను నొప్పుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఆడ నన్ను చుట్టి కష్టపడతారు. ఆడ ఆ నైట్ వాళ్ళు ఆవిడ ఒక ఆమె ఉంది చూస్తానండి, ఆ ఫ్లెక్సీ లాక్కొని తప్పుకున్నాను. చనిపోతుంది. ఇంకా నిద్రపోమన్నాడుగా నిద్రపోతున్నాను. ఓ పక్కేమో వెళ్ళిపోతుంది. ఎందుకు ఇల్లే అమరావతి ఆడ ఈడ తిరిగి స్వార్థత ప్రకటించా భయంకరంగా దేవుడు బాగా వాడుకుంటున్నాడు. ఆకలి అవుతుంది. నైట్యేమో అసలుకే ఉపవాసాలు ఉంటాం కదా, డైలీ ఆకలి అవుతుంది. ఒకరోజేమో మా అమ్మలు పెట్టారు నూడిల్స్, మళ్ళీ ఉపవాసం. ఏందా అనుకుంటా కూర్చున్నా, కొనుక్కుంటున్నా, కూర్చున్నా, పట్టా కప్పుకుంటున్నా. కరెక్ట్గా 1:30 ఆ ప్రాంతంలో సౌండ్ పడుతున్నా అలజడి. అయితే మాకెందుకు పట్టా కప్పుకొని వచ్చి కొనుక్కొని తను చూసుకుంటాను. లెగిస్తే మళ్ళీ ఈ బాధ ఎక్కువ ఇద్దే ఉంది. అంతే కొనుక్కుంటే ఇద్దరు అంటాగా ఆగల బాధ ఎక్కువ ఉండదని పట్టాలు అంతే ఉన్నాయి. గంటల సౌండ్ వినపడుతున్నాయి. వినపడుతున్నారు, నాకేంటి అని అట్లా వినపడుతున్నాయి. ఏందో నాకేంటి మనం కూడా లెగిస్తే పోయిద్దాము విత్తనాలు తింటా కనుక్కుంటున్నా లోపల. ఎందుకు వచ్చిన గొడవలేదు, లెగిస్తే మళ్ళీ అది కాదు అనుకో కొద్దిగా కొనుక్కుందామని కొనుక్కుంటాం. కొంచెం బాగాలేక రావడం చెప్పింది. అనగానే ఏందమ్మా అన్నం తిన్నావా, తినలేదు, తింటావా, ఏముంది ఇంటోళ్ళు తిరిగి తరివేసినా, ఇంటోళ్ళు అన్నం పెట్టకపోయినా
అయినోళ్ళు చూడకపోయినా ఎవరు చూడకపోయినా చూచువాడును నేనున్నానురా, ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టుటకు నేను ఉన్నాను. తింటానమ్మా అన్న, తింటానమ్మా కానీ వాళ్ళ భర్త ఏమో చేరు బీచేది వాళ్ళు పెద్ద చేతిలో ఉన్నాడు. ఆ చేతికేమో ఇదిగో ఏళ్ళు లేవు మధ్యలో, ఇలా ఉంది చేయి. పాపం పట్లం ఇచ్చిందండి, ఇద్దరు కలిసి ఒక పట్లం తీసుకున్నారంట. అలా పట్లం అని ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఒక పట్లం మనం తిన్నాం, ఒక పట్లం ఆ అబ్బాయికి తింటాం. ఒక పట్లం వాళ్ళిద్దరు తిన్నాం, భార్య పట్లం ఒక పట్లం ఆ అబ్బాయి కట్టి ఆయనకి. ఆయన పాపం మంచిగా ఉన్నాడు, ఏ పరిస్థితిలో వచ్చాడో. ఒక పట్లం ఆయన పెట్టారు కదా, ఆమె పట్లం నుంచి అలా ప్లేట్లో అన్నం అంత వేసి, అయ్యా నేను పెడితే నువ్వు తింటావా అంటుంది. నీకు తెలియదు తల్లి నా పరిస్థితి ఎట్లుంది, నాకు ఎవరైనా తల్లులే, ఎవరైనా నేను అందుకే ఆడపిల్లలు ఎవరైనా ప్రార్థన వచ్చిన ఎవరైనా ఒకేలా చూస్తా, ఎవరైనా తల్లులే పెట్టమ్మా అన్న. ఆమె ఇలా ఉంటుంది, చెయ్యి కట్టేపోయి మందంగా ఉంటుంది, ఇలా తీసి ఇలా పెట్టింది అమ్మ శుభ్రంగా తిన్నా. ఆయన అంటాడు, అబ్బాయికి మన ముక్కలు కూడా ఇంకో 2 వేసి పెట్టు అంటున్నాడు, మన దాంట్లో కూడా 2 ముక్కలు వేసి పెట్టు, అబ్బాయి ఆకలితో ఉన్నాడు అంటున్నాడు. నా వాళ్ళకి నేను పట్టలా, నా ఇంటి వాళ్ళకి నేను పట్టలా, నన్ను కట్టుకున్న వాళ్ళకి నేను పట్టలా. మరి ఎవరో తెలియదు, వాళ్ళే దినస్థితులు అడుక్కుంటున్నారు, వాళ్ళు నాకు పెట్టబెడుతున్నారు. వాళ్ళను పెట్టులాగా చేసింది ఎవరో తెలుసా, అక్కడ నాకు ఏమి నేర్పాడో తెలుసా, తల్లి మరిచినా తండ్రి మరిచినా ఎవ్వడు నిన్ను వదిలినా నేను నిన్ను మరవను. ఆకులు ద్వారా ఆహారం పెట్టినవాడు ప్రస్తుతాడా, ఈ అవుతుడు సంఘమే ఏర్పరిచాడు. సంఘమే నాకు బాగా తినాలని చెప్తుందని పొరపాటున నా బిడ్డలకు ఎవరికైనా ఫోన్ చేస్తే 10 నిమిషాలు పాగట్ట మళ్ళీ రిటర్న్ ఫోన్ వచ్చింది, వచ్చేయండి రెడీ. అసలు అన్నయ్య ఏం చేస్తున్నా బాగా తెలుసు, వచ్చాడంటే రెడీ. ఇంకో కూర ఉంది, మన కూర దేవుని మహిమ కలుగురు కాక. మనం సిగ్గుపడాల్సిన మనందరం తినేది ఏంటి, హల్లెలూయా. మనల్ని అందరూ దూషించారండి, నువ్వు బాధపడబాకు. ఎందుకు చెప్పాను వచ్చే సాక్ష్యం, మీరు బాధపడబాకండి. మీలో బాధ ఉన్నప్పుడు నేను రాలేదా, ఎప్పుడు రాలేదు మీ బయట, ఎప్పుడు వస్తా, ఎప్పుడు పనులు చేస్తాను వస్తా. తిరిగి అడి తిరిగి ఎప్పుడన్నా ఒక రోజు మిస్ అవుతున్నావు, అడి తిరిగి మిస్ అవుతాను. ఏదో టైంలో నేను ఫోన్ చేస్తా, మాట్లాడతా, అన్నీ అడుగుతా. మీరు బాధలో ఉన్నా ఆ టయానికి మీ బాధ దాకా ఊరుకు నా దగ్గర, సమాధానం నా దగ్గర. నేను ఎంతమందికి మీరు అడగకుండా చేతులు డబ్బులు పెట్టిన రోజులు గుర్తు చేసుకుని, మీరు అడగకుండానే నేను దేవుళ్ళు డబ్బులు పెట్టాను చేతిలో. ఎందుకన్నయ్యా అని ఉంటారు, ఎందుకు నాకేం చేస్తుంది, వాళ్ళకి డబ్బు చేతులు పెట్టారు. మీరు కానుకేయడం కదా, నేను ఇస్తా మీకు కానుక. ఎందుకో తెలుసా, ఆ ఇచ్చిన రోజు ఇయ్యమన్నప్పుడు మీ ఇంటికి మీ మీదకి దేవుని ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. వచ్చింది, పదవ లేకుండా వస్తుంది మీకు ఆశీర్వాదం. ధాన్యానికి కొద్దు ఉందా మీకు ఇంట్లో, ధాన్యానికి కొద్దు ఉందా, బట్టల కొద్దు ఉందా, ఇంటికి కొద్దు ఉందా? మరి ఎందుకు మహానంగా జగేసుకున్నాను, ఎండ లేదు వాన లేవు పంట పొలాలు పాడైపోయి అన్నట్టు పెట్టారు మొహాలు. మా భూమి ఎండిపోతుంది, పంట లేక ఎడుతారే రైతులు. వాళ్ళన్నా ఓదార్చొచ్చు, మిమ్మల్ని ఎక్కడ ఓదార్చాలో కూడా తెలియట్లేదు నాకు. నేను ఆడవాళ్ళు కూర్చొని దేవునికి స్తోత్రం కలుగుతుంది. హుషారుకున్నారండి, మీరు ఇంకా నూతనమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, నూతనమైన ఆశీర్వాదంలో మీరు పొందుకుంటున్నారు. మీకు తెలియని ఆశీర్వాదం యేసు నామములో మీ మీదకి వస్తుంది. మొత్తం ఆశీర్వాదంగా యోహానికి వెలుగు వచ్చి హల్లెలూయా అంటే ఎమ్మటే లేచాడు. చూసావా, ఆశీర్వాదం అంటే లేచాడు.
గద్దెకి వచ్చినంతసేపు అమ్మో ఆశీర్వాదం కానీ లేపుతారు అంతే. ఎవరైనా ఇంటికి భోజనాలు పిలవండి, భోజనాలు అని చెప్పండి, ఫంక్షన్ చెప్పండి, మంచిగా పలావ్ చికెన్ అనుకుని వస్తారు. నువ్వు పప్పు వంకాయ బెండకాయ పెట్టే ఉంటుంది, నువ్వు చికెన్ దమ్ము పలావ్ పెట్టు వస్తారు. 2 మొక్కలు వేయి ఏమన్నా 2 మొక్కలు వేసి అసలు పట్టించుకోలేదా? కనీసం వట్టించే కార్యక్రమం వచ్చి మా అమ్మాయి మా వాళ్ళు మా వదిన అని పెట్టేయద్దు, వాడు 2 మొక్కలు వేసిపోయాడు అంటారు. అదే పప్పు బంగాళదుంప కూర పెట్టు, నాకేం బంగాళదుంప రాలేదు అంటారా? వంకాయ రాలేదని అంటారా? అసలు అందరూ ఇంట్లో చికెన్ వండుకున్నాం. అదే చికెన్ పట్టలో పెట్టాము పలావు నీ మీద ఏందమ్మా భోజనాలు పిలిచారే కానీ పెట్టుకోండి పోయారు మొత్తం పిలుచుకున్నట్టున్నారు. వాళ్ళకే సరిపోదు. సాయంత్రం మొత్తం ఎగబడి తింటారు కుటుంబం. ఎన్ని మాటకొద్దు దోసవాడికి 2 మొక్కలు వేసి అదే పప్పు సాంబార్ పెడితే వస్తాయా? అసలు రావు. అడగను కూడా అడగరు. కొంచెం పప్పు అయినట్టు వదిలేసాలి రమ్మని సన్నగా పెరుగు రమ్మను. దీని మీద అయితే అలా అనగానే గుర్తు పెట్టుకో, దేవుడి దగ్గర అన్నిటికీ ఆశీర్వాదం ఉండాలి. గద్దెంపుకి లోబడి ఉండు, ఆశీర్వాదానికి ప్రార్థనకి లోబడి ఉండు. వాక్యంతో కట్టబడి నీవు వాక్యంతో కట్టబడదువుగాక, వాక్యంతో నింపబడదువుగాక, పరిశుద్ధాత్మతో నింపబడదువుగాక, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుందురుగాక. ఆమేన్. చూడండి ఒక్క లేఖనము యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ మాట. యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ మాట. యేసు 18వ అధ్యాయం 38. యేసు నీవన్నట్టు నేను రాజునే, దేని గురించి? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు. దేని గురించి పుట్టాడంట? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికే. మనం సత్యం ఎరిగి ఉన్నామా? తెలియదు. సత్యం తెలుసా మనకి? మన అమ్మకి అసలు తెలుసు సత్యం? వాక్యం తెలుసా? తెలుసు వాక్యం. పరిశుద్ధాత్మ సంగతి తెలుసు, ఇప్పుడు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్ముడు అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. తెలియక మందిరాన్ని నిర్లక్ష్యం. మందిరం అంటే ఆయన వెళ్తే కానీ అమ్మ కానీ కానుకంటే తెలియదు, దశంభాగం అంటే తెలియదు. ఏమంటారు తెలుసా? 100 రూపాయలు వేసిన సార్లు రా మీరు ఉంచుకోండి అంటారు. ఇదివరకు ఎంత ఎత్తే చాలు, 100 వేసిన సార్లు పాత్రలు అంతే చూస్తారు. పాత్రలు జంట చూస్తారు. పాత్ర తెలీదు, ఇంట్లో వాక్యం తెలీదు, పరిశుద్ధాత్మ నడుపు తెలీదు, దశంభాగం అంటే ఎందుకు తెలీదు, కానుకలు అంటే ఎందుకు తెలీదు. అని దేవుడే ఉంటాడు తెలుసా? నేను సత్యమును చెప్పుకోనికే సాక్షి వచ్చేటప్పుడు నేను వచ్చి తిని చదువు ఇందు నిమిత్తమే ఈ లోకములకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినున నేను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. ఇక్కడ ఏమని అడిగాడు పిలాతు? యేసును సత్యం అంటే ఏందనే యేసయ్యనేమో అడిగాడు. కానీ బయటికి పోయి జనాలకి ఏం చెప్తున్నాడు సార్? అతడు సత్యవంతుడు, అతడి యందు ఏ దోషమును నేను లేదు, ఏమి లేదు, ఆయన ఏ దోషము ఆయన లేనివాడు, ఏ పాపము ఎరగని పావన మూర్తి ఆయన. పాటొచ్చా?
ఏ పాపమెరుగని ఏ పావనామూర్తి నాదు విమోచకుండా. మాకేం తెలుసు ఈ పాట, మాకెప్పుడు ఒకటే పాట. ఏ పాట? దీవించవే సమృద్ధిగా, నీళ్ళలో పడవ వేసుకుని పో, దానికి చిల్లి మధ్యలో పడింది, పడవ నిండి దిగి నీళ్ళతో. అమ్మా పాటలు అన్నీ పాడలు, ఎప్పుడు అదే పాట. మంచిదే, పాడు, ఆశీర్వాదం వచ్చిన పలుకు, ఎప్పుడు పలుకు. దేవుడు ఆమె అంటాడు, కరెక్టే, కానీ దానికి సంబంధించినవన్నీ కూడా నేర్చుకో. ఒకటే పాట ఎప్పుడు చూడు. బైబిల్ చదవరు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్న మాటలు, 2వ అధ్యాయంలో ఉన్న మాటలు, మీరు ఈ భూమి నిండి ఫలించి విత్తరించి ఈ మాత్రం జ్ఞాపకం పెట్టుకుని, ఎప్పుడు నేను ఫలించాలి విత్తరించాలి. ఏం ఫలించి విత్తరించి ఉపయోగం? నీ వల్ల ఒకరు మారేదా నీ ఇంట్లో? పోనీ నిన్ను చూసి, నీ భక్తి చూసో, నీ మీద ఉన్న పరిశుద్ధాత్మను చూసో నిన్ను ఎవరైనా అడిగారా? నువ్వు ఎడగలుగుతున్నావు, ఏ చర్చికి వెళ్తున్నావు, నీ చర్చి ఎక్కడ, అక్కడ ఏం జరుగుతుంది, ఏం నేర్చుకున్నావు అని నిన్ను ఎవరైనా అడిగారా? ఎప్పుడన్నా మా గురించి ప్రార్థన చేయమ్మా అని నిన్ను ఎవరైనా అడిగారా? అడగదు. ఎందుకు ఎందుకు అడుగుతారు? బాధ వస్తేనేమో ఇంట్లో కూర్చొని, కొంచెం సంతోషం ఏదన్నా వస్తేనేమో ఇంటి బయటకు వచ్చి గంతులు ఆపుతా. బాధ వచ్చినా ఏది వచ్చినా సరే ఈ మొహంలో అయినా వాక్యమై ఉన్న దేవుడు నీకు కనపడాలి, ఎదుటివాడికి కనపడాలి. నీతి మంతులు రోడ్డెక్కుట అంటే వారు అడుక్కునుట నేను ఎప్పుడు చూడాల. నీతి మంతులు భిక్షం అడగడ ఎప్పుడు చూడలేదంట. ఎందుకంటే వారు దేవుడితో నడిచిన సంబంధులు, దేవుడితో నడిచిన బిడ్డలు. ఆ బిడ్డలు నీతి మంతులు, వారు భిక్షం అడుగుట నేను ఎప్పుడు కూడా. యేసు దగ్గరికి లేనోడు వస్తేనే ఉన్నవాడిగా చేశాడండి. లేనివాడు సమస్యలతో వచ్చేవాడికి సమస్య నుండి విడుదల, అనారోగ్య సమస్యతో వస్తే అనారోగ్య సమస్య నుండి విడుదల. నీవు దేని బంధకాలతో వచ్చావో నీవు వచ్చిన రోజే నీకు తెలియదు. నీవు ఏ రోజైతే వచ్చి మందిరంలో అడుగు పెట్టావే ఆ రోజే నీకు విడుదల వచ్చింది. హల్లెలూయా. నీవు గ్రహించడమే మర్చిపోయావు. నీవు వృద్ధి పొందాలి, అభివృద్ధి పొందు. దేవుని వాక్యంతో, దేవునితో వృద్ధి పొందు. నీ మీద వచ్చిన వృద్ధి, అభివృద్ధి నిన్ను రెండింతలుగా పైకి లేపుతుంది. హల్లెలూయా. చూడు, అదే యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనం. ఈయనందు ఏ దోషము నాకు కనపడలేదని మీకు తెలియనట్లు వారితో నేను ఏ దోషం లేదు. నాకైతే ఏం కనపడలేదు, ఏం కనపడలేదంట. జనాలకేమో యేసు మా వద్దు, ఎవరు కావాలా? బరబ్బా రబ్బానే నాకు కింద దాని కింద వచ్చిన అదే చదువుకొని ఇంట్లో టైం అయిపోయింది. మా వాళ్ళకి కాళ్ళు నడువులు నొప్పులు వస్తాయి. నీకోసం చూస్తాను కూర్చుంటే మా ఓట్లు మళ్ళీ కాళ్ళలో ఉంటాను. ఇక నువ్వు ముగించేస్తున్నాడు. నువ్వు చదువుకొని యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ తర్వాత చదువుకొని కింద వచ్చిన వాళ్ళు ఉంటుంది. యేసులో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, ఏ నిష్కల్మషం లేని వాడు ఆయన. ఆయన యథార్థవంతుడు, మీకోసం ప్రాణం పెట్టుటకు సిద్ధపడేవాడు, సత్యవంతుడు, నీతిమంతుడు, గొప్ప దేవాది దేవుడు, రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయిన యేసు సత్యవంతుడని పిలాతే ఇచ్చాడు సాక్ష్యము. హల్లెలూయా. మరి మన దృష్టికి కనబడుతున్నాడా లేదా నీ సత్యవంతుడు? నీ కొరకు వచ్చిన యథార్థవంతుడు నీకు కనబడ్డాడా? నీకు పాప బంధకాల కొరకు, నీ పాపాలకు విడుదలగా తాను బలిగా అర్పించుకున్న యేసుని నీవు చూసావా? ప్రార్థనలో కనిపెట్టావా? వాక్యంతో కనిపెట్టావా? దేవుని నమ్ముకోవడం అంటే అందరితో కలిగి ఉంటాం కదా, అందరిని వదిలేసుకుని రావాలి. అవసరం యేసుని అంటే దమ్ము ధైర్యం కావాలి.
ఊరికి అందరు కలిసి ఉండాలి. దేవుడు ఉంటుంది సబ్రామును తల్లిని తండ్రిని కలిగిన అన్నింటిని వదిలేసి నేను చెప్పిన ప్రాంతానికి లేచిరా అన్నాడు. మొత్తం వదిలేసి అబ్రాహం వెళ్ళిపోయాడు. నీలో ఉందా దమ్ము? నీలో ఉందా ధైర్యం? యేసు నామం ధరించాలంటే దమ్ము కావాలి. భార్యకి భర్తకి దమ్ము కావాలి. భర్త వద్దంటే నువ్వు వద్దన్నా చంపిన సత్తా మందిరానికి మాత్రం నేను ఎంత అని చెప్పే దమ్ము నీలో ఉందా? ఇంటికాడుంటే ఒకళ్ళు వస్తారు, 1,00,000 రూపాయలు వస్తారమ్మా మీరు వెళ్ళండి మేము ఇంట్లో ఉంటాం, 1,00,000 పోతాయి అంటే 1,00,000 ఉన్నా లేకపోయినా మనలో పోషించుటకు యేసు ఉన్నాడు. మందిరానికి వెళ్ళొచ్చంటే ఏ పనైనా రండి అని పిల్లలకి చెప్పే దమ్ము నీలో ఉందా? నీ అమ్మకి చెప్పే దమ్ము నీలో ఉందా? నీ తండ్రికి చెప్పే దమ్ము నీలో ఉందా? నీ పిల్లలకి చెప్పే దమ్ము నీలో ఉందా? నీవు తెలుసుకున్న యేసు నీతిమంతుడో యథార్థవంతుడో పొంతు పిలాతే సాక్ష్యం ఇచ్చాడు. మరి నీవు ఇస్తున్నావా? నేను ఇస్తానా? చూడండి, నిన్న నిజాంపట్నంలో సేవకులు జరిగితే లాస్ట్ లో కొత్తగా వచ్చిన సేవకుల కోసం నేను కూడా సాక్ష్యం చెప్పాను. నిజాంపట్నంలో సాక్ష్యం చెప్పే యూట్యూబ్ లో పెట్టాడు. చూడండి, నేను సాక్ష్యం కూడా చెప్పాను కూడా. ఎందుకంటే కొత్తగా వచ్చిన సేవకులు ఏదో అనుకుంటారేమో. ఏది ఉన్నాను ఏది లేకపోయినాను యేసు ఒక్కడు నాకు చాలు. యేసే నన్ను నడిపించువాడు, యేసే మమ్మల్ని విస్తరింపజేయవాడు. యేసు నామమును ధరించుకున్నాం కాబట్టి సాతానికి భయం. ఏంటిది భయం పుట్టించింది ఎవరు? యేసయ్య. యేసు నామమును ధరించాడు కాబట్టి పరిశుద్ధాత్ముడికి భయం. రమేష్ అనేవాడు ఏంటి, ఈయన వదిలితే ఇంకో నలుగురికి చదువుతున్నాడే, ఇటు వదిలితే ఇంకో నలుగురు ప్రమాదం చేస్తున్నాడే, వాడిలో భయం. నేనంటే భయం. నాతో ఉన్న కొంతమంది సేవకులు కూడా నా మీద నిందలు బయట నిలబెడుతున్నారు. అసలు నిజమేనంటావా? రమేష్ కాడ నిజమే జరుగుతున్నాయా? రమేష్ కాడ కాదు, యేసు కాడ జరుగుతున్నాయి. ఆయన నజరేయుడు యేసు ఏ పాపం ఎరగని పావనమూర్తి. ఆయన కాడ ఆయన దగ్గర ఉన్న నా పక్షమున పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. లేచిన కాడ కొంతమందికి ఏమీ లేదంటున్నారు, నా మీద పడతారు. ఏమి లేదని నా మీద పడతారు. మరి ఏమి లేదు చూపించు. ఏమీ లేదన్న వాడిని టాపిక్ చేస్తున్నారంటే అన్నీ ఉన్నవాడు, అన్ని కలిగిన వాడిని మనము పొందుకొని ఉన్నాం. అందుకే అపవాదికి మనం అంటే భయం. గుర్తు పెట్టుకుని ఎప్పుడన్నా సాతాను నా మీద వచ్చాడు, వాడు దాడి చేసే కొద్ది దాడి చాటనైతే వేస్తున్నామో నీకు భయం పుట్టిస్తాడని చెప్పు. వాడికి భయం పట్టాలి. నీలో జ్వరం వచ్చిందా? జ్వరం వచ్చిందా? ఈ సాయంత్రం భయం. నేను టాబ్లెట్ ఏం తెలుసా? మనం చెప్పే కదా 10 నిమిషం ప్రయత్నంగా నాలుగు ఏం చేశా? 4 సార్లు ప్రార్థన చేస్తాం, అందరూ చేస్తాం. ఫోన్ చేసిన వాళ్ళకి ఓపిక లేదు. దీపక్ లేడు, దీపక్ అబ్బాయి 10 మోషన్స్ ఇచ్చిన ఓపిక లేదు. అమ్మో అదే ఏంటంటే అది కావాలని నవ్వుతున్నాడు. ఇవన్నీ పడి అదే లేపు ఆనందాలు చేసుకోండి. ఇది ఏంది ఈడు కూడా నవ్వుతున్నాడని అడ్డం తిరిగా స్నానం చేసి మోకాళ్ళని ప్రార్థన చేసి బయటికి పోయి టాబ్లెట్ వేసుకోకముందు ఏం చేసింది తెలుసా? నెయ్యి ఇడ్లీ తిన్నా. ఏమి ఇడ్లీ? నెయ్యి ఇడ్లీ 2 ఇడ్లీ కారపొడి చదివించుకొని చట్నీ వద్దని చెప్పి కారపొడి వేసుకొని వేసి మళ్ళీ టాబ్లెట్ వేసుకొని మళ్ళీ టీ తాగి సాయంత్రం ఆయన వచ్చి బయటికి వెళ్ళాలి, ప్రార్థన జరిగి వేరే ఒక పక్కకి వెళ్ళాలన్నాడు. వెళ్తున్నా దాని మధ్యలో ఆగిపోయాడు. ఏంది ఏడా వెళ్దాం అంటే వెళ్దాం, 1 నిమిషం వాళ్ళు టీ తాగాలన్నాడు. అబ్బా నేను కూడా తాగాలి అన్నా. నీకోసం ఫాస్ట్ గారు అన్నాడు. టీ కొట్టు పక్కన చికెన్ పకోడీ బండిగా చికెన్ పకోడీ తీసుకుంటున్నాడు. నేను వాళ్ళ ఇంట్లోకి ఏమో నేను అడగడం ఎందుకు అడగడం. చికెన్ పకోడీ తీసుకుని చేతిలో పెట్టుకొని తెచ్చి పాటగారు 2 ముక్కలు తినాలంటున్నాడు. అది
చేసినా నేను చేసింది ప్రార్థన చేశాను ఏం చేయాల జనం ఏం చెప్పాక నా ముందు భయం పుట్టియాలా నిన్ను వాడి కింద పడేసే బుద్ధి యేసు నామమున ప్రార్థన చేయి భయం ఎవరికి నీకు విరోధికి నిన్ను భయపెట్టించేవాడికి నీ పిల్లల మీద నీ ఇంటి మీద దాడి జరుగుతుందా నీ పిల్లలు బలహీన పడ్డారా దాడి జరుగుతున్నారా ఒకటే ప్రార్థన చేసి ఒకటే చూడాలి వీడు దేవుడితో ఉన్నాడు వీడు దేవుడితో కట్టబడ్డాడు అను వీడు బాప్తిసం పొందాడు అను వాడి మీద ఉన్నది భయం పుట్టెళ్ళిపోయింది భయం నేను మళ్ళీ చెబుతాను ఆయన భయాన్ని పుట్టించువాడే పరిశుద్ధాత్మ నీ మేడకి భయాన్ని లేపిన వాడికే భయం పుట్టిస్తాడు అది భయమే ఎందుకంటే మనం దేన్ని పోలి ఉన్నాం తెలుసా యేసును ధరించి ఉన్నాం యేసు నామమును ధరించిన మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు ఆయన పిరికివాడు కాదు దేవుడు అని చెప్పాడు తెలుసా నేను మీకు పిరికిదనం కలిగిన ఆత్మను నేను బలమైన ఆత్మను ఇద్దరు ఉన్నారు ఇక్కడ బాక్సింగ్ దాన్ని ఏమంటారు ఆట ఆడేస్తారే రింగేస్తారు కదా బాక్సింగ్ రింగేస్తారు కదా రింగులాగా వెళ్తారు కదా అందులో ఇద్దరు ఉన్నారు ఒకడేమో బలవంతుడు ఒకడేమో బలవంతుడు ఒకడేమో పక్కకున్నాడు ఇద్దరు కలిసి వచ్చారంట ఇద్దరికి పెట్టి మీ ఇద్దరు కొట్టుకునే ముందు ఏమో మాట్లాడుకుంటారా ఇద్దరు ఒకరు నమస్కారం చెప్పుకోండి ప్రేమగా చేసి సెకండ్ ఇచ్చుకున్నాడు ఇద్దరు సెకండ్ ఇవ్వాలి బలవంతుడు అన్నాడంట యారా నువ్వు ఎవరి మీదకి వచ్చావురా ఒక్క గుద్దే లేకమన్నాడా ఒక్క గుద్దేరా నా చెయ్యంతో ఇంకా నువ్వు లేకమన్నాడు ఈ బొక్కడంట నేను తక్కువ తిన్నాను ఈ బొక్కడు అన్నాడంట చేపట్టుకొని నువ్వు ఒక్క గుద్దారా నాకు వేసే ఆజ్ఞ ఇప్పుడు ఇచ్చాడనుకో అర్ర గుద్దే నీవు ఇక పనుకుంటావు అన్నాడు హల్లెలూయా అరబుద్ధి నువ్వు ఈడు బలవంతుడు బాగా లావుగా ఎత్తుకున్నాడు ఈ పక్కన ఒక్క బుద్ధి కానీ భయపించినాడు వాడు మాట నీలో భయం వచ్చిందంట ఏమొచ్చింది భయం ఈ యుద్ధం అంత స్టార్ట్ అనగానే ఇద్దరు కొట్టుకుంటా పోయినప్పుడు అరబుద్ధిని చంపేస్తాను అన్నాడు ఇల్లు ఇది వస్తుంది ఆలోచన ఏంటిది నాకు వేసే ఆజ్ఞ అరబుద్ధికే నిన్ను లెగవడం అన్నాడంట వీళ్ళు ఆలోచన వచ్చింది అని మేకెళ్తాడు లోపల ఆలోచన వీడు ఎడుగుతాడా లేకపోయింది ఎడుగుతాడా అన్నాడంట వాడు ఒకటి ఇచ్చాడని అనుకున్నాడు వీళ్ళు ఏం పుట్టింది బలవంతుడు అన్నాడే ఆ బలవంతుడికి ఏం పుట్టింది బక్కోడు ఏం పుట్టించాడు బక్కోడు ఏం పుట్టించాడు గొల్లియాత 6 అడుగులు అన్నాడు ఎన్ని అడుగులు ఊరు ప్రాంతం భయం వేసింది గొల్లియాతను చూసి యుద్ధానికి పోవాల ఎవరు దావీదు అన్నలో యుద్ధశాలులు వాళ్ళకు కూడా భయం వేసింది కానీ దావీదు దేని మీద ధైర్యంతో దేవుడిని నమ్మాడు దేవుడు ధైర్యాన్ని దావీదు తెలుసుకున్నాడు ఒక్క రాయితో నిన్ను మట్టని కనిపెట్టాలన్నాడు పడితే ఒడిసిన రాయి తీసుకొని దావీదు కాదు కదా అసలు ఆ చుట్టుపక్కల వాళ్ళు దావీదును చూసి గొల్లియాతు పడ్డ తీరును చూసి గొల్లియాతు వెనకాల వచ్చిన వాళ్ళందరూ గుర్రాలు రథాలు ఏ దొరికితే వేసుకొని తప్పక దావీదు ఏమయ్యాడు తెలుసా రాజు అయి కూర్చున్నాడు ఎవరు దావీదు ఎవరు మేకలో గొర్రెలో అడవిలో కాసుకునేవాడు నువ్వు అనుకుంటున్నావే నేను మారు ఉంటాను లేదా నేను ఈ పని చేస్తాను నాకు ఎప్పుడు అని ఒక్క నిమిషం కాదు అయ్యా దేవుడు చెప్తూ నీ మేక వచ్చింది అనుకో నీవు అసలు ఎప్పుడు దృష్టిలో ఊహించని రీతిలో దావీదు నిలబెట్టిన దేవుడు నిశ్చయంగా నిన్ను నిలబెట్టను గాక ఏడబడ్డా వాడు నిలబడుతూ గాక ఏడ తునిగించబడ్డా వాడు కట్టబడుతురు గాక ఏడైతే అవమానం పొందావో అక్కడే నిలబడి
దేవుణ్ణి ఆరాధించుదుగాక. ఆమేన్. వాక్యము దేవుడు మన హృదయములో నాటి